సార్ లోన్ కావాలి అని బ్యాంకు పోయినామనుకో, ఏం పని చేస్తావు, ఏడ చేస్తావు, నెలకు ఎంత కమాయిస్తావు, లోన్ ఇస్తే మంచిగా కట్టుకుంటావా, నీ పేరు మీద ఏమైనా లోన్లు ఉన్నాయా, సిబిల్ స్కోర్ ఎంత అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతా అంటే అసలు ఇస్తారా లేదా అని సల్ల చెమటలు పడతాయి మనోళ్లకు. హావు మళ్ళా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మొత్తం చెకింగ్ చేసినాక అంతా ఓకే అనుకుంటేనే శాంక్షన్ అవుతుంది. అంతే కదా, మరి గిదేంది? మెడల కూరగాయల దండలేసుకొని ఎర్రటి ఎండల ధర్నాకు కూసున్నారు అక్కలు. అట్లాని కాయగూరల రేట్లు పెరిగినందుకు ఎరైటీ నిరసనేమో అనుకునేరు. కాదు కాదు, వెనకాల స్కామ్ కతుంది. నిన్న సరే వాళ్ళు వచ్చినప్పుడు భూముల మీద ₹1,00,00,000 అప్పు తీసుకుండని మాకు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. గదన్నట్టు వీళ్ళ భూమి మీద వీళ్ళకి తెలియకుండానే ఓ లీడర్ అయ్యా లోన్ తీసుకుండట వెనకటెన్నడో. అది కూడా ₹1,40,00,000. కిస్తీలు ఇంకా కట్టరా అని బ్యాంక్ వాళ్ళు ఊర్లోకొచ్చి అడిగితే గప్పుడు తెలిసిందట బాగోతమంతా. చల్, మాకు చెప్పకుండా మా భూమి మీద అట్లెట్లా లోన్ ఇస్తారని ఖమ్మం DCCB బ్యాంకు ముంగట కూసున్నారన్నట్టు. రైతులకు సంబంధించిన కూడా దొంగతనంగా లోన్ ఎట్లా ఇచ్చిండు? TRS సర్పంచ్ అని ఇచ్చిండా, ఆయన అధికారం ఉందని ఇచ్చిండా, ఎట్లా ఇచ్చిండు? పోనీ వీళ్ళు కబ్జాల లేరా అంటే బరాబర్ ఉన్నారట. తీరొక్క పంటలేసిండ్రట 18 ఎకరాలల్లా. మా పేరు మీద ఉన్నాయి సార్. మేము పత్తి వేసినాం, అల్లా మిర్చి వేసినాం సార్, అల్లా పత్తి వేసినాం, శనగ వేసినాం సార్. అల్లా మేము గా BRS లీడర్ గారు దొంగ కాగితాలు ఉట్టించి 2 బ్యాంకులల్లో అప్పు తీసుకుండట. మరి ఓ ₹1,00,000 లోన్ ఇయ్యమంటేనే పట్టా పాస్బుక్ కుద్వ పెట్టాలి, ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేయాలి, ఆ రూలు ఈ రూల్ అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారు. అసొంటిది ఉత్తుత కాగితాలను గంత గుడ్డికి ఎట్లా నమ్మిండ్రో? మీరేం భయపడకండి, ధైర్యం ఉండండి. మీ భూములు వీలైనప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. ఇక మీరే మాకు న్యాయం చేయాలని తహసీల్దార్ సార్ను కలిస్తే కేసు కోర్టుకు పోయింది. ఆడనే చూసుకోండి అనబట్టే. ఖమ్మం శివారు కస్నా తాండాల జరిగింది గీ స్కాము. గిరిజనులకు ఏం తెలియదని 18 ఎకరాల మీద ₹1,40,00,000 లోన్ తీసుకుంటే ఇవాళ అరిగోస పడతాన్రు. ఎవరి భూమో తెలుసుకోకుండానే గంత లోన్ ఇచ్చినోళ్లను తీసుకున్నోళ్లను అందరు పని పడితే గాని గీసొంటి మోసాలు మళ్ళొకటి చెయ్యడు.